హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మష్రూమ్ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తారండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి. తర్వాత ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న మసాలాని వీడియో ఆన్ చేసి తీసానేమో అనుకున్నా, చూస్తే వీడియో ఆన్లో లేదు. ఎలా చేశానో చెప్తా వినండి. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి, 2 టమాటాలు, కొంచెం కొబ్బరి, కొంచెం పెరుగు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మిక్సీ పట్టిన పేస్ట్ని అందులో వేసి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోండి. తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ని వేసి కలుపుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మీ చిక్కదనానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి 5-10 నిమిషాల్లో లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తింపే ముందు కొత్తిమీర వేసుకోండి. చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అంటే జ్వరం, జలుబు చేసింది బాగా. అందుకని చెప్పేసి నోరు చప్పబడిపోయింది. ఏమన్నా తినాలనిపిస్తుందా అంటే నాన్నెళ్ళి మష్రూమ్ తీసుకొచ్చాడు. ఈలోపు నేను పలావ్ చేసేసాను. ఇంకా తినేసాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.